ఆంధ్రప్రదేశ్లోని కాపులను ఏకీకృతం చేసేందుకు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భారీగా వ్యూహాన్ని రచించారు అనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఇంతకీ అసలు కాపులను ఏకీకృతం చేయాలనేటువంటి వ్యూహ రచన జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేసినట్టు, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు మనకి జనరల్గా ఒకళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి ఇంకొకరిని కాల్ చేస్తారని చెప్పి అంటారు కదా. అలాగే కాపుల భుజం మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ని తన కైవసం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది క్లియర్గా అర్థమవుతుంది. కూటమిలో ఇప్పుడున్నటువంటి జనసేన పార్టీ, ఆ జనసేన పార్టీకి కాపులు 80% 90% ర్యాలీ అయి ఉన్నారు. అదే పరిస్థితి కొనసాగితే 2029లో అధికారం కష్టము అనేది అర్థమైపోతుంది. జనరల్గా ఎవరికైనా అర్థమవుతుంది. ప్రత్యర్థి పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకా అర్థం అవుతుంది. అసలు 2024లో అధికారం కోల్పోవడానికి సగం కారణం కాపులే అని జగన్మోహన్ రెడ్డి ఆలస్యంగా భావించాడని, అందుకే కాపుల్ని దగ్గర చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, కాపు మహానాడుని కూడా ఆయన ఏర్పాటు చేసేలాగా వ్యూహరచన చేస్తున్నారు అన్నట్టుగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కాపు మహానాడు ఆల్రెడీ వైజాగ్లో రంగా వాళ్ళ కూతురు తోటి ఒకటి పెట్టించారు. తర్వాత సునీల్ ఐపీఎస్ ఆయన ఒక ఈక్వేషన్ తీసుకొచ్చారు. కాపు దళిత రాజ్యాధికారం అని ఒక ఈక్వేషన్ తీసుకొచ్చారు. వీళ్ళందరూ ఏ ఈక్వేషన్ తీసుకొచ్చినా ఇదంతా కూడా తాడేపల్లిలో జరుగుతున్నటువంటి ఒక స్కెచ్లో భాగం అని చెప్పేసి జనరల్గా ఎవరికైనా దగ్గర నుంచి చూసేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది, అవునన్నా కాదన్నా. సో ఇప్పుడు కాపుల్ని వేరు చేయడానికి ఏ చిన్న అంశం వచ్చినా దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు కృష్ణలంకలో జరిగినటువంటి సంఘటన కూడా కాపులకు ముడిపెట్టారు. సరే, అది బూమరాంగ్ అయింది, అది వేరే విషయం. కానీ ఆ సంఘటన బేస్ చేసుకొని గ్రామాన ఆందోళనలు చేయడానికి, నిరసనలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. కాబట్టి బ్యాక్ స్టెప్ వేశారు. ఇప్పుడు ఎందుకు, అసలు వాళ్ళే వెనక్కి దగ్గర కాబట్టి ఆ కేసు నుంచి బ్యాక్ స్టెప్ వేశారు. కానీ కాపుల్ని జనసేన నుంచి దూరం చేయాలి అనేటువంటి ఉద్దేశం, ఆ తరహా వ్యూహాలు మాత్రం తరచూ ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారు తాడేపల్లిలో. దానికి ఇప్పుడు ఈ రీసెంట్గా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే మాట్లాడే వాళ్ళు ఎవరు కనిపెడుతున్నారు? బొత్స సత్యనారాయణ గారు, పేరు నాని గారు, కన్నబాబు గారు, గుడివాడ అమర్నాథ్, ఇప్పుడు వీళ్ళే కదా కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనరల్గా రెడ్డి సామాజిక వర్గం కనిపించాలి, కానీ ఇప్పుడు కనిపిస్తుంది ఎవరు? మొత్తం వీళ్ళే కాపు సామాజిక వర్గం కనిపిస్తున్నారు. ఎందుకు అని అంటే అది ఒక స్ట్రాటజీలో భాగం. అది ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఎక్కువ. ఈ కులాలకు సంబంధించినటువంటి ఈక్వేషను, సోషల్ ఇంజనీరింగ్ అంటారు కదా, దీన్ని బేస్ చేసుకొని ఎక్కువ ఎలక్షన్స్ ఉంటాయి. 2024 ఎన్నికల్లో కూడా అదే పనిచేస్తుందని చెప్పి అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మీకు గుర్తుంటే కనుక క్లాస్ వార్ అని చెప్పేసి అన్నారు ఆయన. ఈ క్లాస్ వార్ అంటే దళితులకి వర్సెస్ అగ్ర కులాలకి మధ్య అన్నట్టుగా, నేను దళితుల క్రియేట్ చేశారు. అది వర్కౌట్ కాల. ఆ స్ట్రాటజీ ఎందుకు ఎంచుకున్నాడు ఈయన? ఆల్రెడీ కూటమిలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి క్లాస్ వార్ని ఎంచుకున్నారు. కానీ అది వర్కౌట్ కాల. సో ఈసారి 2029లో ఆయన అనుకున్నట్టు అధికారంలోకి రావాలి అని అంటే ఖచ్చితంగా కాపులను తమ వైపు తిప్పుకోకపోతే ఇది సాధ్యం కాదు. గెలుపు అనేది ఒకటి. రెండు ఏంటంటే, ఈ కాపులు ఎక్కడున్నారు? ఎక్కువ డిసైడ్ ఫ్యాక్టర్ ఎక్కడున్నారు? గోదావరి జిల్లాలో ఉన్నారు. గోదావరి జిల్లాలో, అలాగే కోస్తాలో ఉండేటువంటి కొన్ని జిల్లాల్లో, కొన్ని పాకెట్స్లో ఉన్నారు. ఇప్పుడు ఆ గోదావరి జిల్లాలను కనుక తమ వైపు తిప్పుకోగలిగితే, అంటే ఈ కాపు సామాజిక వర్గం తమ వైపు తిప్పుకోగలిగితే, రాయలసీమ ప్లస్ గోదావరి జిల్లాలు ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం 2029 అనేటువంటి ఈక్వేషన్ ఒకటి రచించారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగా వీళ్ళందరూ స్టెప్స్ చేస్తున్నారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కానీ వీళ్ళంతా కూడా, ఇప్పుడు పేరు నాని గారు, వీళ్ళంతా ప్రతిదానికి ఒక కులాన్ని తీసుకొస్తున్నారు. అందుకే నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా చెప్పారు, ప్రతిదానికి ఎందుకు కులాన్ని తీసుకొస్తున్నారు, ప్లస్ నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని. ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఇందుకే, ఇప్పుడు ఆయన దగ్గర నుంచి కాపు ఓటర్స్ని లాగేయాలి. దానికి యువతని, జడ్ని యాడ్ చేస్తున్నారు మళ్ళా. ఇప్పుడు మీరు ఈ రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యూత్ బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తున్నారు బాగా.
అంటే దాట్ మీన్స్ అదే విమర్శలు చేస్తున్నారు. కారణం ఏంటి? ఇదంతా కూడా ఓటింగ్ని దూరం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో. ఓకే, ఇప్పుడు ఒక్కసారి కూటమి బ్రేక్ అయిపోతే తాము గెలిచినట్టే అనేటువంటి ఫీలింగ్లోకి వచ్చేస్తున్నారు. ఓకే, ఇన్ కేస్ అదే జరిగింది అనుకోండి, నష్టం ఎవరికి? తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అయితే కాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనేది ఆయన 4వ ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి పదవులు కొత్త కాదు. ఎక్కువ నష్టపోయేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా, తెలుగుదేశం పార్టీ, లేదంటే ఆ రాష్ట్రం అనేటువంటి ఈక్వేషన్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విషయం ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. ఎందుకనంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఒక జర్నలిస్ట్గా నేనైతే అనకూడదు, ఎందుకంటే రాజకీయ పార్టీలు కాబట్టి అవి ఎవరికి వాళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆ పార్టీ గెలిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మనం అంటానికి లేదు. కాకపోతే ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, ఆ మాట అంటానికి, ఇప్పుడు ఆ మాట అంటానికి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారే కల్పిస్తున్నారు. ఎందుకు కల్పిస్తున్నారంటే, రీసెంట్గా ఆయన ఏమన్నారు, రాజధానికి సంబంధించి నేను వస్తే కనుక నేను రాజధానిని ఆపేస్తాను అన్నారు. ఇన్ కేస్ అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత నష్టపోతుంది? సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో అధికారంలోకి వస్తారు. రాగానే వెంటనే ఫస్ట్ ఫైల్ ఏంది ఆయన సంతకం పెట్టేదంటే అమరావతి రాజధాని నిర్మాణం ఆపేస్తాను అన్నారు. ఓకే, ఇప్పుడు 60,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి నిర్మాణాలు అక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మాటని కాపులో లేకపోతే ఇంకొక ఈక్వేషన్ తోటి ఆయన కనుక ఓట్లు వేస్తే ఫస్ట్ సంతకం ఎక్కడ పెడతారంటే 60,000 కోట్ల రూపాయలని క్లోజ్ చేసేస్తారు. ఓకే, 60,000 కోట్ల రూపాయలు పెట్టిన నిర్మాణాలని అలానే ఉంచేస్తారు. ఇప్పుడు 2019లో అదే చేశారు కదా, ప్రజావేదికను కూల్చేశారు. ఆ తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో వేసినటువంటి రోడ్లు, తర్వాత భవనాల్ని అర్ధాంతరంగా ఆపేశారు. దాన్ని ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా అదే జరిగిద్ది. అందుకే ఇప్పుడు ఆయన గెలవడానికి కాపులు సామాజిక వర్గం మీద తుపాకీ పెట్టి ఆయన ఎవరిని కాల్చాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ని కాల్చాలనుకుంటున్నారు అనేది మనం అనగలం. ఓకే, ఎందుకంటే ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లను బట్టి. లేదంటే మనం అనడానికి లేదు, ఒక జర్నలిస్ట్గా మనం అనడానికి లేదు. ఎవరి పాలసీలు వాళ్ళకుంటాయి. తర్వాత ఎవరి వాళ్ళే మళ్ళీ గెలవాలని చెప్పి పాలసీలు తయారు చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పందాలో ఆయన పాలసీలు తయారు చేసుకున్నాడు. అది మనం కాదనలేము. కాకపోతే ప్రజా క్షేత్రంలో ఆయన్ని ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఆయన పాలసీలు తప్పు అని చెప్పేసి మనం అంటున్నాం ఇప్పుడు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నేనేం చేస్తానని చెప్తున్నారు కాబట్టి ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు కాపు సామాజిక వర్గం పోలరైజేషన్ అవుతుంది, ఇది అందరికీ అర్థం అవుతుంది. మరి ఈ కాపు సామాజిక వర్గం పోలరైజేషన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్తే జరిగేటువంటి నష్టం ఎవరికి అనేది ఆలోచించాలి. ఆలోచించి ప్రజలు అలర్ట్ అయిపోవాలి. లేదంటే మాత్రం ఆయన సోషల్ ఇంజనీరింగ్లో ఆయన పాటికి ఆయన గెలవాలని ప్రయత్నం చేస్తాడు, దాంట్లో తప్పేం లేదు. కానీ ప్రజలు, సమాజం అప్రమత్తంగా ఉండాలి. లేదంటే అదే జరిగింది. ఆయన రాగానే నేనేం చేస్తానని చెప్పి ఆయన చెబుతున్నాడు ఆయన. సో అది మనసులో పెట్టుకొని ఉండాలి. కాపు సామాజిక వర్గం కానీ, కాపు ఓటర్లు, లేదంటే కాపు నాయకులు పోలరైజేషన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా ఇదే చెడ్డ పేరు వచ్చే అవకాశం లేకపోలేదు. ఓకే.